హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. చిరంజీవి గారు గత కొన్ని రోజులుగా ఒక ఈవెంట్లో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చరేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ ఈవెంట్లో అయితే మనకి చెప్పడం జరిగింది. సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది, అసలు ఎలాంటివి ఉండదు, మనం అద్దంలో చూసుకొని ఏమి ఇస్తామో అదే మనల్ని తిరిగి ఇస్తుంది అని అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కాస్టింగ్ కౌచ్లు లేవంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల మీద మన చిన్మయి గారు అయితే దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్మయి గారు చెప్పడం జరిగింది, అప్పట్లో చిరంజీవి గారి ఇది అప్పుడు వేరు మొత్తం. ఇప్పుడు అప్పట్లో నటీనటుల మధ్య ఒక గౌరవప్రదమైన మర్యాదలు ఉండేవి, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో అలాంటివి లేవు. చిరంజీవి గారి టైంలో అలా ఉండేవేమో కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అమ్మాయి తన శరీరాన్ని వదులుకుంటే మాత్రం అవకాశాలు రావట్లేదు అని అంటూ చిన్మయి గారు దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు, చీకట్లి కోణాలు కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో అంటూ చిన్మయి గారు రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేయడం జరిగింది. మరి చిరంజీవి గారు అయితే ఇక్కడ ఈ ఈవెంట్లో చెప్పిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే, ఇండస్ట్రీ అద్దం లాంటిది, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. నువ్వు స్ట్రాంగ్గా నిలిచి ఉంటే, నువ్వు కనుక అడ్వాంటేజ్ ఇవ్వకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇండస్ట్రీ కూడా ఏం చేయదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి నువ్వు స్టాండ్ తీసుకుంటే నీకు ఎలాంటి డిసడ్వాంటేజెస్ జరగవు, నీ నుంచి ఎవరు అడ్వాంటేజెస్ తీసుకోరు. నువ్వు స్ట్రాంగ్ ఉండి నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే ఏమీ ఉండదు, నీకు రావాల్సిన ఛాన్సెస్ నీకు వస్తాయి. ఇండస్ట్రీలో ఎలాంటి కాస్టింగ్ కౌచెస్ లేవు, కమిట్మెంట్ అంటే అదే కాదు మీనింగ్ అంటూ చిరంజీవి గారు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీని మీద అయితే చిన్మయి గారు చెప్పడం జరిగింది. చాలా వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కావచ్చు, ఎవరైనా సరే చాలామంది కమిట్మెంట్ అంటే అది ఒక వర్డ్ అనేది, అప్పట్లో కమిట్మెంట్ అంటే ఒక మీనింగ్ వేరు, కానీ ఇప్పట్లో కమిట్మెంట్ అంటే ఒక మీనింగ్ వేరు. కమిట్మెంట్ అంటే కేవలం ఇప్పుడు ఒక అమ్మాయి తన శరీరాన్ని వదులుకోవడమే అయిపోయింది. కమిట్మెంట్ అంటే ఆ ఒక్కటే జరుగుతుంది, ఫిజికల్ ఇదే మాత్రమే ఉంది ఇండస్ట్రీలో అని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అమ్మాయి తన అవకాశాలు రావాలి అంటే తన శరీరాన్ని విడిచిపెట్టుకోవాలి, అప్పుడే ఒక అమ్మాయికి అవకాశాలు వస్తాయి నటీనటులకి అని అంటూ చిన్మయి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారు, చాలా మంది ఈ ప్రాబ్లం ఇప్పటికే స్టిల్ ఫేస్ చేస్తున్నారు, చాలా మంది చెప్పలేక బయటికి రావట్లేదు అంటూ చిన్మయి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇదంతా మనం చూసుకున్నట్లయితే నిజంగా ఇది చిరంజీవి గారి వరకు చేరుకుంటుందా? అసలు చిరంజీవి గారు ఏం చెప్పాలనుకున్నారు ఈ ఈవెంట్లో? నిజంగా కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ఇప్పటి వరకు మనం ఎక్కడా చూసుకున్నట్లయితే ఏ సెలబ్రిటీస్ మనం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ కమిట్మెంట్ ఎదుర్కొన్నాము, చాలామంది ఇండస్ట్రీలో ఇట్లా అడుగుతారు అని అయితే చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరు బలవంతం చేయరని చాలామంది ఇప్పటి వరకు సెలబ్రిటీస్ చెప్పడం జరిగింది. వాళ్ళంతటి వాళ్ళే కూడా ఒప్పుకోవడం జరిగింది, నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని అయితే చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటి వరకు మనకి చెప్పడం జరిగింది. మరి చిరంజీవి గారు ఎందుకు ఇలాంటి కమిట్మెంట్స్ ఏం లేవు అని అయితే చెప్పడం జరుగుతుంది, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనడం జరుగుతుంది? లేదంటే చిరంజీవి గారి వరకు ఇదంతా రీచ్ అవ్వలేదా ఏంటి? మరి చిరంజీవి గారు అసలు ఏంటి ఇండస్ట్రీని కాపాడుకునే పక్షంలో ఇలా మాట్లాడారా? లేదంటే చిరంజీవి గారు అప్పటి హీరో కాబట్టి ఎప్పటికీ అతని హీరోనే, కాకపోతే ఏంటంటే అప్పట్లో ఒక నటీనటులు అంటే గౌరవప్రదమైన మర్యాదలు ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అవేవి లేవు కాబట్టి చిరంజీవి గారికి ఇదంతా తెలియదు అని అయితే చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఒప్పుకుంటారు, ఇది రియాలిటీ. ఎందుకంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో అని అయితే చాలామంది చెప్తూనే ఉన్నారు ఇప్పటి వరకు సెలబ్రిటీస్. మరి మీరేమనుకుంటున్నారు? చిరంజీవి గారి మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే చిన్మయి గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా ఏది మనకి వైరల్ అయినా సరే వెంటనే చిన్మయి గారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ టైం మనకి జరిగిన శివాజీ గారి ఇష్యూ మీద కూడా చిన్మయి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదంతా ఒక టైప్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్మయి గారు ఈసారి నిజం చెప్పారు, నిజంగా ఈసారి పోరాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా చిన్మయి గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు? చిరంజీవి గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే చిన్మయి గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.